హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండగ స్పెషల్ బొబ్బట్లు. నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలి అన్నది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చాలా సాఫ్ట్గా మనం 2 ఏళ్లతో ఉంచేటట్టు చాలా రుచిగా ఉంటాయి. తప్పక ఒకసారి ట్రై చేయండి. మనకు సూపర్ టేస్ట్తో ఉంటాయండి. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలన్నది ఇలా చూసి చేసేయండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ఒక పావు కప్పు నెయ్యి తీసుకోవాలి. అట్లనే పావు కప్పు ఆయిల్ సుద్ద తీసుకోవాలి. 2 కలుపుకుంటేనే మనకు బొబ్బట్టు టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి తీసుకోకూడదు. 2 కలిపే తీసుకోండి. మనకు బొబ్బట్టు అన్నది మరింత టేస్టీ వస్తుంది. ఇప్పుడు 1 కప్పు మైదా వేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో అందులో చిటికెడంత సాల్ట్, చిటికెడు పసుపు వేసి పిండి అంతా ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుంటా మనం పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, వాటరు ఒకేసారి వేయకుండా కొన్ని వేసుకుంటా కలుపుకోండి. పిండి అంతా మంచిగా కలిసేటట్టు కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి పిండిని. చూడండి, మన చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి పిండి. అప్పుడే మనకు బొబ్బట్టు అన్నది సూపర్ వస్తుంది. ఇప్పుడు పిండి అంతా కలుపుకున్నాం కదా, చూడండి ఆ విధంగా ఉండాలి. ఇంకా కొంచెం వాటర్ వేసి మనం ఇంకా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చూడండి, కొన్ని చేతి విన నీళ్ళు వేసుకుంటా దాన్ని పిండి అన్నది అట్లా కలుపుకోవాలి. చూడండి, అట్లా ఉండాలి. ఇప్పుడు దాంట్లో మనం 2 టేబుల్ స్పూన్ల మనం కలిపి పెట్టుకున్న నెయ్యి, ఆయిల్ రెండింటిని తీసుకొని మనం దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకున్నాక అంత ఒకసారి పిండిని అట్లా నేను ఎట్లా కలుపుతానో అట్లా కలుపుకోండి. ఎందుకంటే పిండి సాఫ్ట్గా తయారవుతుంది అట్లా కలిపితే. ఇప్పుడు అంతా కలుపుకున్నాక దానికి క్యాప్ పెట్టేసి దాన్ని ఒక 2 గంటలు పక్కకు ఉంచేయండి. ఇప్పుడు మనం కుక్కర్లో 1 కప్పు శనగపప్పు వేసుకొని దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడు 2 కప్పుల వాటర్ వేసి పప్పు ఉంచుతాం. 2 గంటల సేపు కంపల్సరీ నానబెట్టుకోండి. అప్పుడే టేస్టీ ఉంటుంది బొబ్బట్టు. 2 గంటలు నానాక పప్పు చూడండి అలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి మనం పొయ్యి మీద పెట్టుకొని దాన్ని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అప్పుడే పప్పు అన్నది మెత్తగా ఉడుకుతుంది. చూడండి, దాన్ని ఒక చిల్లుల జల్లి దాంట్లో మనం పప్పుని అడబోసుకున్నాక వాటర్ అన్ని వెళ్ళిపోయాక తిరిగి మనం అదే కుక్కర్లో పప్పుని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనకు పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మెత్తగా మెదుముకోవాలి. అంటే మీరు మిక్సీలో పట్టుకున్నా పర్లేదు, కాకపోతే నేనైతే పప్పు గుత్తి పట్టే మెత్తగా అనుకున్నా. ఎందుకంటే మనకు పిండి మెత్తగా నానింది కాబట్టి పర్లేదు. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మనకు 1 కప్పు పప్పుకు 1 కప్పు బెల్లం అన్నది కరెక్ట్ స్వీట్ ఉంటుంది. ఇప్పుడు బెల్లం కరిగేదాకా దాన్ని కొంచెం పప్పు గుత్తి పట్టే అట్లా అనుకోవాలి. చూడండి, ఇప్పుడు అనుకున్నాక మనం దాంట్లో 1 స్పూన్ చక్కెర వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచి పొడి, 2 స్పూన్ల కొబ్బరి పొడి. ఇవి వేసుకుంటేనే మనకు బొబ్బట్టు అన్నది సూపర్ టేస్ట్తో ఉంటుంది. కంపల్సరీ వేసుకోండి. వేసుకున్నాక అంతొకసారి కలుపుకోవాలి పిండిని. చూడండి, అంత పప్పు అంతా కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటు పెట్టి మనం దాన్ని ఉడికించుకోవాలి. మనకు బెల్లం కరిగి కొంచెం లూజ్ అవుతుంది. మళ్ళీ అది మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా దగ్గర పడేదాకా ఉడికియాలి. ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు అదంతా దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి అట్లా. ఇప్పుడు 2 స్పూన్ల దాకా నేతిని మళ్ళీ వేసుకొని కలుపుతూ ఉండండి. అది దగ్గర అయ్యేదాకా మనం కలుపుతూ ఉండాలి. తొందరనే మనకు అది దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి అట్లా. బెల్లం అంతా కరిగి మనకు పతులాయి మళ్ళీ అది ఒక ముద్దకు వచ్చేదాకా దాన్ని ఉడికించుకోవాలి. చూడండి, ప్యాన్ నుంచి మనకు కుక్కర్ నుంచి సపరేట్ అవుతుంది. అట్లయితే సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనము ఆ మిశ్రాన్ని మొత్తం చల్లారనిచ్చుకోవాలి. పూర్తిగా చల్లారినాకనే మనం పూర్ణ ఉండలు చేసుకోవాలి. చూడండి, మనకు చల్లారింది కదా, అట్లుంటుంది. చల్లారినాక ఇప్పుడు కొంచెం మనం చేతికి కొంచెం ఆయిల్ పెట్టేసి
మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోండి. చూడండి, నేనైతే అంత చేస్తున్నా. మీరు పెద్దగా కానీ ఇంకా కొద్దిగా చిన్నగా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ మనం ముద్దలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక పక్కకు పెట్టేసి, ఇప్పుడు మనకు మైదా పిండి మంచిగా నానింది కదా, మనకు పూర్ణం చేసుకోవడానికి, బూరెలు చేయడానికి వీలుగా మనకు పిండి నాని ఉంటుంది. ఇప్పుడు పిండినంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మనం దాన్ని మీకు ఏ సైజు కావాలో ఆ సైజుని మనం దాన్ని తీసుకోవాలి. మనం పూర్ణం ముద్ద ఎంత తీసుకున్నామో పిండి అంత తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. అందు గురించి మనం పూర్ణం ముద్ద ఎంత తీసుకున్నామో పిండి ఉంచుతాం, మైదా పిండి ఉంచుతాం అంతే తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని మనం పూర్ణం ఉండని అందులో పెట్టేసి ఒకసారి రౌండ్గా బాల్ లాగా చేసుకొని దాన్ని మనం ఆకు కానీ, నేను అరిటాకు విన చేస్తున్నా. అరిటాకు ఉంటే అరిటాకు, లేకపోతే పాంతింగ్ కవర్ విన కానీ, బటర్ పేపర్ విన కానీ మనం దాన్ని అట్లా బూరెని చేసుకోవాలి. చూడండి, మనకు బొబ్బట్టు అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు అలా ఒత్తుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని దానికి కొంచెం ఒక స్పూన్ దాకా నెయ్యి వేసి మనం చేసుకున్న బొబ్బట్టుని దాని మీద వేసుకోవాలి. వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో దాన్ని రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. మనకు పొంగుతూ చాలా బాగా వస్తుందండి. చాలా మనకు మృదుముగా సుతుంటుంది, నోట్లో వేస్తే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. దాన్ని తీసుకున్నాక మనం ఇంకో బొబ్బట్టుతో చేసేసుకుందాం. చూడండి, కొంచెం పిండి ముద్ద తీసుకొని అట్లా చేసుకున్నాక మన స్టఫింగ్ది పూర్ణ ఉండని అందులో పెట్టేసి మనం అట్లా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసినాకనే మనం దానికి అరిటాకు కొంచెం ఆయిల్ రాసి మనం అట్లా ఒత్తాలి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు చూపించుతున్నా. ఇలా చేసుకోండి. పండుగకు చాలా బాగుంటుంది. టేస్ట్ చూద్దాం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, అట్లా చేసుకున్నాక మనం చేత తీయస్తే చేత తీసుకోండి, లేకపోతే అరిటాకే మనం పెనం మీద వేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, మనకు అట్లా అయినాక ఇప్పుడు మనం సైడ్లో పొంటి కొంచెం మనం కలిపి పెట్టుకున్న నెయ్యి ఆయిల్ ఉంది కదా, అదే ఒక స్పూన్ వేసుకుంటే మనకు పొంగుతూ వస్తుంది. ఆయిల్ వేసేటప్పుడు సైడ్లో వేసుకోండి, మనకు పొంగుతూ చాలా బాగా వస్తుంది. చూడండి, ఎట్లా పొంగుతూ వచ్చిందో. దాన్ని ఇప్పుడు రెండో వైపు వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వీటిని కాల్చుకొని తీసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చేసి చూడండి. మనం ఊరికి అటు ఇటు దాన్ని కదుపుతూ ఉంటే పొంగుతూ వస్తుంది. అందు గురించే అట్లా కలపాలి ఊరికే. చూడండి, అట్లా వేసుకుంటుంటే మనకు ఈవెన్గా ఫ్రై అవుతుంది, అది మంచిగా పొంగుతూ కాలుతుంది. ఇప్పుడు ఇంకోటితో వేసుకొని అన్నీ మిగతా పిండిస్తాం ఇలాగే చేసుకొని తీసుకోవాలి. ఈ పండుగకు ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. చూడండి, మనకు పొంగుతూ వస్తుంది. ఇంకా పతలా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మనకు చేము హోటల్లో తెచ్చుకున్న హైట్ వరే ఉంటుందండి, అంత సూపర్ ఉంటాయి. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు ఈ పండుగకు సర్వ్ చేయండి. ఒక్కటి తినే కాడ 4 తింటారు, అంత బాగుంటాయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టపడతారు. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంక కొంతమందికి చేరుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్